తమిళనాడు ముఖ్యమంత్రి జయ ఆరోగ్యంపై అంతకంతకు ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందన్న దానిపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఫోన్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ కు ఎప్పటికప్పుడు జయ ఆరోగ్యంపై సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రధాని మోడీ చెన్నైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరవై 68 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగానే ఉంది. నిన్న సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అపోలో వైద్యులు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. జయకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే ముంబైలో ఉన్న గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన చెన్నైకి చేరుకున్నారు. జయకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర మంత్రులు డీజీపీతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రి పన్నీర్ సెల్వం, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఆసుపత్రి వర్గాలు రాత్రి 9:15 ప్రకటన విడుదల చేయడంతో కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారులన్నీ మూసేశారు. ఆసుపత్రి పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. తమిళనాడు పోలీసులందరికీ సెలవులు రద్దు చేశారు. అయితే అమ్మను చూసేందుకు అభిమానులు భారీగా ఆసుపత్రిలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మొత్తం 17 బెటాలియన్ దళాలు ఆసుపత్రి దగ్గర మోహరించాయి. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు వివిధ విభాగాల వైద్య నిపుణుల బృందం జయకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స చేస్తూ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఆసుపత్రి జాయింట్ ఎండీ సంగీతారెడ్డి నిన్న అర్ధరాత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తమ వైద్యులు వారి శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. మరోవైపు జయలలిత వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాల్సిందిగా అపోలో ఆసుపత్రి ప్రజలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు పెరిగాయి. నిన్న రాత్రి గుండెపోటుకు గురైన జయలలితకు ఈ ఉదయం ప్రత్యేక వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ఆమె గుండె కవాటాల్లో ఉన్న సమస్యను తొలగించినట్లు తెలుస్తోంది. ఎక్మో యంత్రం సాయంతో ఆమెకు చికిత్సను అందిస్తున్నామని, మరో 24 గంటల పాటు ఆమెను అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. లండన్ వైద్యుడు రిచర్డ్ బేలేతో అపోలో వైద్యులు ఎప్పటికప్పుడు జయ చికిత్సపై సంప్రదింపులు చేస్తున్నారు. మొత్తం 8 మంది కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టులు ఆమెను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చింది. 73 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు జయ. అమ్మ బాగా కోలుకున్నారని, మాట్లాడుతున్నారని, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చని ఇటీవలే హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. ఇంతలోనే గుండెపోటు రావడంతో తిరిగి ఐసీయూకి తరలించారు.
కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని ప్రకటించింది అపోలో. అమ్మకు గుండెపోటు రావడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా కోలుకుని మరికొన్ని రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందనుకున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అమ్మ అభిమానులు పెద్ద ఎత్తున చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు అన్న వార్త తమిళనాడులో కలకలం రేపింది. ఒక్కసారిగా ఆమె అభిమానులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి పోటెత్తారు. ఆసుపత్రి ముందుకు చేరుకుని అమ్మ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రి ముందు రోడ్డును బ్లాక్ చేసి పురుచ్చి తలైవి అంటూ నినాదాలు చేశారు. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అన్న ఆందోళనతో ఆసుపత్రిలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆసుపత్రి ముందు భారీగా మోహరించిన పోలీసులు, అభిమానులు ఆసుపత్రిలోకి చొచ్చుకుపోకుండా అడ్డుకున్నారు. దీంతో ఆసుపత్రి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి పక్కన ఉన్న హోటళ్ల వారిని కూడా ఖాళీ చేయించారు పోలీసులు. అపోలో ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అటు కేంద్రం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అపోలో ఆసుపత్రికి చేరుకుని డీజీపీ పరిస్థితిని సమీక్షించారు. అటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేశారు. అటు జైకు అందించాల్సిన చికిత్సపై సింగపూర్, కాలిఫోర్నియా ఆసుపత్రులతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం అపోలో ఆసుపత్రికి రానుంది. అటు తమిళనాడు కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పారామిలిటరీ ఫోర్స్ ను కూడా సిద్ధంగా ఉంచారు. ఇద్దరు కేంద్ర మంత్రులు అపోలో ఆసుపత్రికి బయలుదేరినట్లు సమాచారం. Thank you.
ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వార్తతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రిలోని సీసీఐ వార్డుకు తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. రాష్ట మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తమ అధినేత్రిని చూడటానికి చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వీరితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అపోలో బాట పట్టారు. జయలలిత ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతోందనుకుంటున్న తరుణంలో గుండెపోటు సంభవించడంతో అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు పార్టీలో కూడా ఆందోళన మొదలైంది. జయ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ ఆర్ విద్యాసాగర్ రావుకు ఫోన్ చేసిన రాజ్నాథ్ జయ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు. తీవ్ర ఆందోళనకు గురైన జయ అభిమానులు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అందరూ కలిసి జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థించండని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, డీఎంకే అధ్యక్షులు కరుణానిధితో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా జయలలిత కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్లు చేశారు. చెన్నై అపోలో ఆసుపత్రి దగ్గర తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, ఓవర్ టు యు. సెప్టెంబర్ 22వ తేదీ స్వల్ప అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్సకై చేరిన జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా వరకు అపోలో ఆసుపత్రి ఎదుట పోలీసుల బందోబస్తు పూర్తి స్థాయిలో సడలింపు జరిగింది. కేవలం 100 మందితో ఇక్కడ బందోబస్తు కొనసాగేది. 72 రోజుల పాటు కొనసాగిన ఈ వ్యవహారంలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఆమె నిన్న సాయంత్రం గుండెపోటుకు గురైందనే వార్త బయటికి రావడంతో పాటు పోలీసులు పూర్తి స్థాయిలో తమ ఈ ఆసుపత్రి ఆవరణంతో పాటు చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఇక్కడ చూడవచ్చు, అపోలో హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద పోలీసుల బందోబస్తును పెద్ద సంఖ్యలో ఇక్కడ సుమారు 500 మందికి పైగా పోలీసులు మెయిన్ గేట్ వద్దే మోహరింపజేసి ఉన్నారు. వీరందరూ పూర్తి స్థాయిలో ఆ పోలీసు అధికారులకు, ఉన్నతాధికారులకు, అదేవిధంగా అందరికీ సెలవులు కూడా రద్దు చేసి విధుల్లోకి చేరమని పోలీసులను ఆదేశించడంతో వారు వెంటనే విధుల్లో చేరిన పరిస్థితి కనబడుతుంది. సుమారు పోలీసు అధికారుల ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులే సుమారు 300 మంది ఇక్కడ విధుల్లో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎంత అనారోగ్య పరిస్థితి వల్ల భవిష్యత్తులో జరగబోయే ఇబ్బందులను ఎదుర్కోవడానికి పోలీసులు ముందు జాగ్రత్తగా అంత పూర్తి స్థాయి కఠిన చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. దీంతోపాటు ఆసుపత్రికి ఆవరణంలో లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి వెళ్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. దీంతోపాటు రోగులను, అదేవిధంగా కేవలం మీడియాను మాత్రమే ఇక్కడికి లోపలికి అనుమతిస్తున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం నిన్న సాయంత్రం 8 గంటల నుంచి ఆసుపత్రి వద్దకు చేరుకొని అక్కడే ఉన్న పరిస్థితి కనపడుతుంది. మరి ఈ వార్తను ఆలస్యంగా తెలుసుకున్నవారు, కాకపోతే లోపలికి రాలేని వారు కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి బయట ఎదురుగా ఉన్న బారికేడ్ల వద్ద తమ నాయకురాల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపించవచ్చు. సుమారు 100లాది మంది ఇక్కడ బారికేడ్లు అటువైపున ఉన్నారు. పోలీసులు కూడా వారిని ఇటువైపు రానికుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగడుక్కు ఒక పోలీసు
ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధమైన పరిస్థితి పోయస్ గార్డెన్ వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సుమారు ఆసుపత్రి వద్ద గతంలో కేవలం ఒక వారం రోజుల పాటు పూర్తి స్థాయి బందోబస్తు సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత నుంచి ఒక 10 రోజుల పాటు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడిందనే వార్తలు రావడంతో కేవలం 100 మందితో బందోబస్తు కొనసాగించారు. అయితే ఇప్పుడు నిన్న సాయంత్రం గుండెపోటు తీవ్రంగా గుండెపోటు వచ్చిందని ఆమెను జనరల్ వార్డు నుంచి ఐసీయూకి మార్చారన్న వార్త వచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులు సుమారు వేలాది మంది ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే విధమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా స్థాయి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దుకాణాల వద్ద, మాల్స్ వద్ద, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు పెట్రోల్ బంకుల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దీంతోపాటు తమిళనాడు పోలీసు బలగాలతో కాకుండా పారామిలిటరీ బలగాలను కేంద్ర ప్రభుత్వం నుంచి పారామిలిటరీ బలగాలను 9 పారామిలిటరీ బలగాలతో పాటు సమీప రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పూర్తి స్థాయిలో అదనపు బందోబస్తుని కోరినట్లు తెలుస్తుంది. అయితే నిన్న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ మరి వెంటనే 1 గంట లోపల ఆ నిర్ణయాన్ని మార్చుకొని విద్యా సంస్థలు ఈరోజు యథావిధిగా పనిచేస్తున్నాయని కూడా ఒక ప్రకటన నిన్న ఇవ్వడం విశేషం. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఈరోజు సాయంత్రం లోపల ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉండడంతో ఉందని ఆసుపత్రి వర్గాలతో పాటు అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రకటన ఏ విధంగా ఉంటుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తమ నాయకురాల ఆరోగ్యం బాగుపడి తిరిగి తమ రాష్ట్రాన్ని ఆమె పరిపాలించాలని కోరికతో పూజలు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే, మరోవైపు మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వెళ్తున్న దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఆసుపత్రిలోనే మొత్తం నిన్న సాయంత్రం ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా హుటాహుటిన చెన్నై చేరుకుని ఓ పన్నీర్ నాయకత్వంలో ఒక సమావేశం జరిపినట్లు తెలుస్తుంది. ఆయన కూడా పోలీసు అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించి అదేవిధంగా కేంద్రంలోని రాజ్నాథ్ సింగ్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి స్థాయి సమగ్రమైన ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందా, లేకపోతే ఎటువంటి వార్త వస్తుందనే నేపథ్యంలో పోలీసులు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి దానికైనా తాము సిద్ధంగా ఉన్నామనే రీతిలో తమిళనాడు పోలీస్ శాఖ వ్యవహరిస్తుంది. ఓవర్ టు స్టూడియో. దామోదర్, జయ ఆరోగ్యంపై ఆమె బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జయను సోదరుడి కుమార్తె దీప ఆసుపత్రికి వచ్చి జయ ఆరోగ్యంపై ఆరా తీశారు. జయ త్వరలోనే కోలుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు కార్డియాక్ అరెస్ట్ అయింది. అత్యంత తీవ్ర విషమంగా ఆమె ఆరోగ్య పరిస్థితి ఉంది. దీంతో చివరి అస్త్రంగా ఎక్మో యంత్రంపై ఉంచి చికిత్స చేస్తున్నారు. సడన్ కార్డియాక్, హార్ట్అటాక్ ఈ రెండింటికి లక్షణాల్లో చాలా వరకు సారూప్యతలున్నప్పటికీ కొన్ని తేడాలున్నాయి. హార్ట్అటాక్ వచ్చిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంటుంది. జయలలితకు కూడా అదే జరిగింది. రాత్రి గుండెపోటొచ్చింది. ఆ తర్వాత కోలుకోలేదు. అంతలోనే కార్డియాక్ అరెస్ట్ అయింది. ఆకస్మికంగా కానీ తాత్కాలికంగా కానీ గుండె పనితీరు ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. దీంతో పేషెంట్ శ్వాస తీసుకోలేరు, ఏమాత్రం స్పృహలో ఉండరు, పూర్తి కోమాలో ఉంటారు. హార్ట్ అటాక్ గురైతే శరీర అవయవాలకు రక్త ప్రసరణ ఉండదు. అదే కార్డియాక్ అరెస్ట్ అయితే గుండె పనితీరు తాత్కాలికంగా, ఆకస్మికంగా నిలిచిపోతుంది. కాబట్టి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తే ప్రాణాపాయం తప్పుతుంది. ఎలాంటి హెచ్చరిక లేకుండా కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంటుంది. హార్ట్ బీట్ నిలకడగా లేకుండా విపరీతమైన హెచ్చుతగ్గులకు గురైనప్పుడు కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. రక్తశుద్ధి లేక ప్రసరణ నిలిచిపోతుంది. మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు రక్త ప్రసరణ లేక ఒక్కో అవయవం దెబ్బతింటాయి. సాధారణంగా కార్డియాక్ అరెస్ట్ జరిగిన 20-30 సెకండ్లలోనే బ్రెయిన్ కూడా డెడ్ అవుతుంది. యుద్ధ ప్రాతిపదికన చికిత్స చేయకుంటే నిమిషాల్లోనే నాడి దొరకదు, మనిషి కోమాలోకి వెళ్లిపోతారు. చాలా వరకు హార్ట్ అటాక్ కేసులు కార్డియాక్ అరెస్ట్ వరకు వెళ్లవు. సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసుల్లో ఎక్కువగా మరణాలే సంభవిస్తాయి.
సాధారణంగా గుండె చెడు రక్తాన్ని శుద్ధి చేసి ఊపిరితిత్తుల్లోకి పంపించాలి. ఊపిరితిత్తుల్లో శుద్ధి అయ్యి వచ్చే మంచి రక్తాన్ని శరీరమంతా సరఫరా చేస్తుండాలి. దెబ్బతిన్న గుండెలో ఈ రెండు పనులు అస్తవ్యస్తమైతే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. కార్డియాక్ అరెస్ట్ కు గురై గుండె పనితీరు ఆగిపోయినప్పుడు వైద్యపరంగా మరణించినట్లుగానే భావిస్తారు. అయితే ఛాతీ బలంగా నొక్కడం, వెంటిలేటర్ పై ఉంచడం ద్వారా చికిత్స అందిస్తే వారి గుండె కొట్టుకునే అవకాశం ఉంది.